దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. నేటి వాక్య ధ్యానం కొరకు మార్కు శుభవార్త 6వ అధ్యాయం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన సొంత ప్రాంతానికి వెళ్ళారట. సొంత ప్రాంతం అనగా నజరేతుకి ఆయన వెళ్ళారు. ఆయన శిష్యులు కూడా ఆయన కూడా వెళ్ళారు. ఆయన ఇంటి దగ్గర ఉన్నప్పుడు విశ్రాంతి దినం వచ్చింది. విశ్రాంతి దినం అనగా వారు సబ్బాతు అంటారు. అది వారికి శనివారం. సమాజ మందిరం ఉంది అక్కడ. సమాజ మందిరం అంటే అక్కడున్న వారందరూ కూడుకునేటువంటి స్థలం. ఆ సమాజ మందిరంలో ధర్మశాస్త్రాన్ని బోధిస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు సమాజ మందిరానికి వెళ్ళి ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలను వారికి బోధించడం ప్రారంభించారు. ఆయన బోధ చేస్తూ ఉంటే విన్న చాలా మంది ఆశ్చర్యపడుతున్నారు. ఈయన ఎక్కడి నుంచి వచ్చారు, ఈయనకి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అని ఆశ్చర్యపడుతూ ఉన్నారు. ఆయన అద్భుతాలు చేస్తూ ఉంటే అది కూడా ఆశ్చర్యపోతున్నారు. ఏంటి ఈయన ఎంత గొప్ప అద్భుతాలు చేస్తున్నాడు, ఈయన చేతుల్లో ఇంత మహత్యం ఉంది ఏంటి అని ఆశ్చర్యపడిపోతున్నారట. అలా ఆశ్చర్యపడుతుండగా యేసుక్రీస్తు ప్రభువారు వారికి ఎవరో అర్థమైంది. వారు ఏమనుకుంటున్నారంటే ఈయన ఎవరో కాదు, మరియమ్మ కుమారుడు కాదా? ఈ సహోదరులు యాకోబు, యేసే, యోదా, సీమోను అనేవారు సహోదరులు కదా, ఈయనకి మనోడే కదా, మనూరుడే కదా, ఇంతకీ ఆ వడ్లవాని కుమారుడే కదా అంటూ ఆయన గురించి అభ్యంతర పడ్డానట. చూడండి, ఆయన ఆ ఊరు వాడే అని తెలిసినప్పుడు, ఆ ఊరిలో పలానా కుటుంబానికి చెందినవాడు అని తెలిసినప్పుడు వారికి అభ్యంతరం కలిగిందంట. ఎవరైతేనేమైంది, అద్భుతమైన బోధ చేశారు, ప్రజలకు ఆశ్చర్యం కలిగింది. ఆ తర్వాత రోగులు వస్తే వారిని బాగు చేశారు. అలాగున గొప్ప కార్యాలు చేస్తే ఆయన ఎవరైనా ఆయన యందు సంతోషించడం మానేసి అభ్యంతర పడ్డం ఏంటి? అందుకే ప్రభు అంటారు, ప్రవక్త తన స్వదేశంలోను బంధువులోను తన ఇంటి వారి దగ్గర తప్ప మరి ఎక్కడ ఘనహీనుడు కాడు అని చెప్పారు. నిజమండి ఈ మాట. ఎంత గొప్ప కార్యాలు జరిగినా ఇంటి వారు నమ్మరు, బయట వాళ్ళు మాత్రమే విశ్వసిస్తారు. మొన్న మా బంధువులు ఒక ఆమెకి బాగోలేదు, హాస్పిటల్కి వెళ్ళాం కాకినాడ. వెళ్ళిన తర్వాత ప్రార్థన చేశాను. వాస్తవానికి ఆమెకున్న పొజిషన్ బట్టి వారం రోజుల పైనే హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది. అయితే ప్రార్థన చేసి రేపు సాయంత్రం మీరు ఇంటికి వెళ్ళిపోతారు అని చెప్పాను. చాలా సంతోషం అన్నారు. అప్పుడు అనంతరం నేను ఎలా ఉన్నారు ఏంటో అడగలేదు. 3 దినాలు అయింది. మరలా ఫోన్ చేశాను. నిన్న ఫోన్ చేసి ఎలా ఉన్నారని అడిగితే మీరు చెప్పినట్లుగా ఆ మరుసటి రోజే ఇంటికి వచ్చేసామంటున్నారు. మరి ఫోన్ చేసి చెప్పాలి కదా అన్నాను. అంటే చేద్దాం అనుకున్నాం కానీ మర్చిపోయాము అన్నారు. అప్పుడు నాకు అర్థమైంది, ఈ వాక్యం చదివినప్పుడు ఈ విషయం నిజమే. అదే బయట వాళ్ళకి కనుక ఈ మాట చెప్పుంటే వెంటనే అయ్యారు మీరు చెప్పినట్లుగానే మరుసటి రోజే మేము ఇంటికి వచ్చేసామండి, వారం 10 రోజులు ఇంకా హాస్పిటల్లో ఉండాల్సి ఉంది, కానీ దేవుడు అద్భుతం చేశాడు అని. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తారంటే, సొంత ప్రాంతాల్లోనట వారికున్న అవిశ్వాసాన్ని బట్టి
అద్భుతాలు చేయలేదంట. నేను చాలాసార్లు అనుకుంటూ ఉంటాను, ఈ పరిచర్య విధానాల్లో వేరే ప్రాంతాలకు వెళితే చాలా గొప్పగా పరిచర్య జరిగి ఉండేనేమో. దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ జరుగుతున్న కార్యాలు గాని, అక్కడ ప్రజలు బోధనను బట్టి ఆశ్చర్యపడుతున్న విధానం గాని, అక్కడ ప్రకటించబడుతున్నటువంటి ప్రవచనాత్మకమైనటువంటి మాటలు గాని చాలా ఘనంగా ఉంటున్నాయి. కానీ ఇక్కడ స్వప్రాంతంలో అలాగున ప్రకటించటానికి ప్రజల హృదయాలు అంత సంసిద్ధం లేవు అని అర్థమైంది. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు చుట్టుపక్కల ప్రాంతాలు తిరుగుతూ బోధ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత యేసు ప్రభువారు 12 మంది శిష్యులను పిలిచి ఇద్దరిద్దరిని పంపుతూ అపవిత్రాత్మల మీద వారికి అధికారం ఇచ్చి, మీరు చేతికర తప్ప రొట్టెైనా నీళ్ళైనా మరికి ఏదైనా ధనమైన చేత్తో పట్టుకెళ్ళొద్దు, కనీసం ఒంటి మీద ఉన్న బట్టలు తప్ప మరొక జత పట్టుకెళ్ళొద్దు అని చెప్పారు. అలాగే వారితో చెప్పి, మీరు ఎవరింటికి వెళ్తారో మరలా తిరిగి వచ్చేంత వరకు అక్కడే ఉండండి. మిమ్మల్ని ఎవరైతే చేర్చుకుంటారో ఆ ఇంటికి శుభమని చెప్పండి. ఒకవేళ చేర్చుకోకపోతే మీ పాద ధూళి అక్కడ దులిపి వచ్చేసేయండి అని చెప్పారు. వారు వెళ్ళారు. అనేక దయ్యాలు పట్టిన వాళ్ళని బాగు చేశారట. వారు వెళ్ళి నూనె రాసి అనేక మంది రోగులను స్వస్థపరిచారట. యేసు ప్రభు ఇచ్చిన అధికారంతో వారు వెళ్ళినప్పుడు అందులో అనేక మంది స్వస్థత పొందారు. విశ్వాసం ద్వారా కార్యాలు జరిగాయి. నేటి దినాన్న ప్రజలకు విశ్వాసము కరువైపోయింది. సర్వసాధారణంగా మనుషుల దృష్టి అంతా కూడా ఆర్థిక సంబంధమైన వాటి మీద తప్ప ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు లేకపోవడం చాలా విచారం. ప్రార్థన కంటే ముందుకు రాకపోవడం, ఇతరమైన విషయాలకు మాత్రమే ఆసక్తి చూపుతూ ఉండడం చాలా విచారం. ఆ చుట్టుపక్కలంతా కూడా యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనం ప్రకటించబడిపోయింది. రాజు అయినటువంటి హేరోదు యేసుక్రీస్తు వారి గురించి విని, బాప్తిసమిచ్చే యోహాను మృతుల్లో నుండి లేచి ఉంటాడు, ఆయనైతేనే ఇలాంటి అద్భుతాలు చేస్తాడు అని భావిస్తూ ఉన్నాడు. కొంతమంది అయితే ఆయన మామూలుడు కాదు, ఏలియా అని అనుకుంటూ, మరికొంతమంది ఆయన ఇర్మియా అని, మరికొంతమంది ఏదో ప్రవక్త వచ్చుంటాడు అని భావిస్తున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారిని స్వయంగా అంగీకరించలేకపోతున్నారు. ఏ రోజు ఈ మాటలు విని, నేను తలగొట్టించిన ఆ యోహాను మృతుల్లో నుండి లేచి ఉంటాడు అని చాలా దృఢంగా నమ్ముతున్నాడు. ఏ రోజు తన సహోదరుడైన ఫిలిప్పు అతని భార్యను ఇంట చేర్చుకున్నాడు. యోహాను ఏం చేశాడంటే, నువ్వు చేసింది తప్పు అని గద్దించాడు. ఆ మాటలు హేరోదియాకు అర్థం అవ్వలేదు. మంచితనం ఎప్పుడు ఎవరికి అర్థం కాదు. కోపం వచ్చింది ఆవిడకి. నేను చేస్తుంది వ్యభిచారం అని అంటాడా అని ఆమె చాలా వాపోయింది. చాలా కోపగించుకొని ఏం చేయాలో అర్థం కాక ఏదో విధంగా బాప్తిసం ఇచ్చే యోహాన్ని చంపించాలని చాలా ప్రయత్నాలు చేసింది. కానీ హేరోదు ఈ బాప్తిసం ఇచ్చే యోహాను నీతిమంతుడని గమనించి ఆయన ఏమాత్రం ముట్టుకోవడానికి ఇష్టపడలేదు. ఆయన పరిశుద్ధుడు అని కూడా నమ్మేడట. చాలా గొప్ప మాట. ఒక సేవకుడు సంఘానికి కానీ సమాజానికి కానీ అలా కనపడాలి. ఒక నీతిమంతుడిగా, ఒక పరిశుద్ధుడిగా కనబడగలగాలి. అంత యోగ్యతను సంపాదించుకోవాలి. ఈ మాటలు వింటున్న బిడ్డలారా, మీ జీవితాలు ఎలాగున్నాయి?
పరిశుద్ధంగా ఉన్నాయా? ఆధ్యాత్మికంగా కట్టబడ్డాయా? నీతిమంతులుగా ప్రకటించబడుతున్నారా? ఏ రోజు ఎప్పుడైతే ఇలాగున తప్పిస్తూ వచ్చాడో, ఏదో ఒక రోజు రాకపోతుందా, నేను బాప్తిస్మిచ్చే యోహాన్ని ఏదో చేయకపోతానా అని కంకణం కట్టుకుంది హేరోదియ. పనికి మంది చేస్తుంది వ్యభిచారం. గద్దిస్తే నచ్చలేదు. తప్పు చేసేవాళ్ళని గద్దిస్తే ఎవరికి నచ్చుతుందండి? తప్పును విడిచిపెట్టమని చెప్తే జనాలకి నచ్చదు. నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతుకంటే చాలా సంతోషం వస్తూ ఉంటది. ఇదే ఈ లోకంలో ఉన్న దరిద్రం. ఏ రోజుకు పుట్టినరోజు వచ్చిందట, ఏ రోజు కూతురు నాట్యం ఆడితే ఆశ్చర్యపోయి ఆనందించేసి, నీకు అర్ధరాజ్యం అని ఇచ్చేస్తానమ్మా, నీకేం కావాలి అడిగితే, ఆ తెలివైన పిల్ల అమ్మని వెళ్ళి అడిగింది, అమ్మ ఏం కావాలి, ఏం అడగమంటావు అని. అదే నేనైతే ఏం చెప్తానంటే, అర్ధరాజ్యం అయినా ఇస్తానన్నాడు కదా, అర్ధరాజ్యం ఇచ్చేమని అందును. ఎందుకో తెలుసా, సగ రాజ్యానికి రాజుగా ఉండొచ్చు, కానీ ఈమె మనసంతా బాప్తిస్మిచ్చే యోహాను మీద నిండిపోయింది. ఆయన్ని చంపించాలని కసి, ఒక్క గద్దింపు మాట ఒక పరిశుద్ధమైనటువంటి దేవుని ఆత్మచేత నింపబడిన నీతిమంతుని చంపడానికి కారణమైంది. బాబా, ఎంత ఘోరమైన మనసు ఆవిడికి. నాకు బాప్తిస్మం ఇచ్చే యోహాను తల కావాలి, అర్జెంటుగా పళ్ళులో పెట్టి ఇచ్చేయండి అంది. వాళ్ళ అమ్మ చెప్పినట్లు చెప్తే ఆయన ఒక బంట్రోతును పంపించి ఆ పని చేయించాడు. చాలా బాధపడ్డాడట. అయ్యయ్యో, ఈ పనికి మళ్ళీ దాని మాట నేను విన్నానే అని. కానీ తప్పలేదు. ఇంకా రాజుగారి మాట ఇచ్చిన తర్వాత అది ఎంతటి పరిస్థితి అయినా చేయాల్సిందే. ఆ తర్వాత యేసు ప్రభు శిష్యులు యేసయ్య దగ్గరికి వచ్చి అంటారు, అయ్యా మేము చాలా అద్భుతాలు చేశాం, చాలా మంది రోగులు బాగుపడ్డారు, చాలా మంది దయ్యాలు విడిపించబడ్డాయి అని వారు చాలా ఆనందంతో చెప్తుంటే ప్రభు చెప్తారు, చాలా అలసిపోయారు మీరు, వెళ్ళి కొద్దిసేపు అలసట తీర్చుకోండి అన్నాడు. చాలా మంది ఏమంటారంటే, అలసిపోయాం మేము అంటారు. నిజమే, దేవుని పనులు అలసిపోతే దేవుడు నీకు ఇవ్వాల్సిన టైం వచ్చినప్పుడు తప్పకుండా విశ్రాంతి ఇస్తాడు. నువ్వేమాత్రం సందేహించిన అవసరం పని లేదు. వాళ్ళు ఎంత అలసిపోయారంటే తినడానికి కూడా సమయం కుదరలేనంత అలసిపోయారు. ఎప్పుడైనా సరే మనం అలసిపోతే ప్రభు సేవలో ఆయన మనకి విశ్రాంతినిస్తాడు. ఖచ్చితంగా రెస్ట్ తీసుకోమంటాడు. అప్పటి వరకు అలుపెరగక ఆయన పనులు సాగిపోయేవారిగా ఉండాలి. ఆ తర్వాత యేసు ప్రభు వారు అంటున్నారు, మీరు ధోని ఎక్కి వెళ్ళండి. వారు వెళ్ళారు. అక్కడ ఉన్న కొద్దిమంది ప్రజలను చూసి ఆయన అనుకుంటున్నారు, అయ్యయ్యో వీళ్ళు కాపరలేని జనులుగా ఉన్నారు. వాళ్ళ మీద కనికర పడ్డాడట. వాళ్ళకి అనేక విషయాలు ఆయన బోధించాడు. చాలా పొద్దుపోయేంత వరకు వారికి ఆ బోధ చేసి వాళ్ళకి ఏదైనా పెట్టి పంపిస్తే బాగుండు అనుకున్నాడు. వాళ్ళకి ఏముంది అని కనుక్కుంటే 5 రొట్టెలు 2 చేపలు. వెంటనే యేసుక్రీస్తు ప్రభు వారు అద్భుతాన్ని చేసి వాళ్ళకి సమృద్ధైన ఆహారాన్ని ఇచ్చి పంపించారు. ఆయన ఎంత మంచి మనసు అంటే, బోధ చేసిన ప్రతి పర్యాయము అక్కడికి వచ్చిన వారందరికీ కూడా ఏదో ఒక ఆహారాన్ని ఇచ్చి పంపిస్తూ ఉండేవారు. ప్రజలు తృప్తి పడాలనే ఆలోచన తప్ప శారీరకంగా అప్పుడు కరువు ఉండేది బాగా. ఆ కరువు నుంచి విడిపించేవాళ్ళు. వాళ్ళకి అనారోగ్యాలు బాగా ఉండేవి, వాళ్ళని స్వస్థపరిచేవాళ్ళు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆత్మీయ అవసరత, శారీరక అవసరత రెండు కూడా తొలగించే ఒక గొప్ప దేవుడు ఆయన. ఆ తర్వాత ధోని ఎక్కి
బెత్షెబాకు ముందుగా వెళ్ళుడని ఆయన శిష్యులతో చెప్పినప్పుడు వాళ్ళు వెళ్ళడం ఇష్టపడలేదు. వారిని బలవంతం చేసి మరీ పంపించాడట. ఆయన ప్రార్థన చేసుకోవడం కొండకు వెళ్ళాడు. ఆ తర్వాత వారు దోణులతో ప్రయాణం సాగుతుంటుండగా ఒంటరిగా ఆయన ఆ కొండ మీద ఉండి ప్రార్థన చేసుకుంటున్నాడు. ఈ దోణి సరిగ్గా నడి సముద్రానికి వచ్చినప్పుడు గాలి వచ్చిందట. దోణి నడిపించడం చాలా కష్టమైపోయిందట. ఏం చేయాలో అర్థం కాక కన్ఫ్యూజ్ పడిపోయి బాధపడుతుంటే యేసు ప్రభు వారు ఇంచుమించు 4వ జాము అంటే తెల్లవారుజామున 3 నుంచి 6 గంటల వరకు 4వ జాము అంటారు. వారికి జాము లెక్కేస్తే సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు 1 జాము, రాత్రి 9 గంటల నుంచి 12 గంటల వరకు 2వ జాము, 12 గంటల నుంచి 3 గంటల వరకు 3వ జాము, రాత్రి అనగా తెల్లారుతున్న 3 గంటల నుంచి ఉదయపు 6 గంటల వరకు 4వ జాము. మీకు అర్థమైంది అనుకుంటాను. ఆ రాత్రి 3 దాటిన తర్వాత యేసు ప్రభు వారు వారి దగ్గరికి రావడం చూశారు. వాళ్ళు చూసి యేసు ప్రభు వారు వారిని దాటిపోతున్నారట. వారు సముద్రం మీద చాలా ఇబ్బంది పడుతూ ఉంటుండగా ఎప్పుడైతే యేసు ప్రభు వారు వారిని దాటిపోతున్నారో వారు కేకలేస్తున్నారు, అయ్యి బాబోయ్ భూతం అని కేకలేస్తుంటే ఆయన అంటారు, ఎందుకు తొందరపడుతున్నారు? తొందరపడకండి, ధైర్యం తెచ్చుకోండి, నేనే, భయపడకండి అని ధైర్యపరిచారు. మన జీవితంలో ఇలాంటి జీవిత ప్రయాణంలో ఎన్నో అలల లాంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఎన్నో శోధనలు వస్తాయి, తుఫాన్ లాంటి పరిస్థితులు వస్తాయి. ఆ పరిస్థితులన్నిటిలో నుంచి విడిపించే దేవుడు అంటున్నాడు, భయపడవద్దు. వాళ్ళు ప్రభువారు అన్నిటినీ సమస్తాన్ని గద్దించినప్పుడు వారు విభ్రాంతి నొందారట. వారు హృదయ కాఠిన్యానికి ఆయన బాధపడ్డారు. ఎందుకంటే 5 రొట్టెలు 2 చేపలను అద్భుతమైన రీతిలో ఆయన సమృద్ధిని ఇవ్వగలిగిన దేవుడు ఈ నీళ్ళని గాలిని గద్దిస్తే ఆగదా? వాళ్ళకి ఇంకా విశ్వాసం ఎదుగుదలలో లేదు. ఈ రోజున ఎన్నో అద్భుతాలు దేవుడు నీ పట్ల చేశాడు. ఇక మీదట చేసే అద్భుతాలు ఆయన వల్ల కాదంటావా? అంత బలమైన కార్యాలు నీ జీవితంలో చేస్తే ఇక మీదట జరిగే కార్యాలు దానికంటే బలమైనవే అయినా, దానికంటే బలహీనమే అయినా ఆయన చేయలేడా? నీ విశ్వాసాన్ని సన్నగిల్లనియొద్దు. విశ్వాసంలో బలపరచబడు. ఆ తర్వాత యేసు ప్రభు దగ్గరికి ఆ గెనెసరేతు అనేటువంటి నదీ తీరానికి వెళ్ళినప్పుడు అనేక మంది వచ్చారట. రోగంతో ఉన్నవారు వస్త్రాన్ని ముట్టుకుంటే చాలు ప్రభువా అని అడిగితే అందరూ కూడా వస్త్రాన్ని ముట్టారట. అందరూ బాగుపడ్డారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వారు ఎవ్వరు కూడా ఎన్నడూ కూడా మేలు పొందక, స్వస్థత పొందక, అద్భుతం చూడక ఉండిన వారు కాదు. అందరూ కూడా కార్యాలు చూశారు. కనుక అట్టి విశ్వాసం కలిగి మనం కూడా ఉండగలిగితే మన జీవితాల్లో కూడా దేవుడు ఘనమైన బలమైన కార్యాలు ఖచ్చితంగా చేస్తాడు. విశ్వాసంతో ఉందాం, ప్రభువులో ముందుకు సాగుదాం, వాక్యానుసారంగా జీవిద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.